సో అందరికి కూడా అకామిడేషన్ ఇదంతా కూడా అరేంజ్ చేయడంలో మీరందరూ కూడా చాలా సహకరించారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. అదే కాకుండా ఈ ప్రత్యేకంగా ఎన్నో మండపాలు ఉన్నాయి. నేను కూడా ప్రతి జోన్ వారీగా మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని అక్కడ అండర్ అధికారులతో ఎటువంటి ఇష్యూస్ జరిగాయి గత 4-5 సంవత్సరాలుగా మా నోట్స్లో ఉంటాయి. ఇవి ఫీడ్బ్యాక్ అనేది ప్రతి పండుగ తర్వాత ఫీడ్బ్యాక్ అని వస్తుంటుంది. అదంతా మేము కంపైల్ చేసి గత 4-5 సంవత్సరాల్లో ఏమేమి లోపాలు జరిగాయి, ఏమేమి కేసులు జరిగాయి, ఈసారి మనం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది జోన్ వారీగా పోలీస్ స్టేషన్ వారీగా రివ్యూ చేసుకున్నాము. చేసిన తర్వాత ఆ జోన్ ప్రాంతంలో ఎక్కడైతే ఇంటీరియర్ ఏరియాస్ ఉన్నాయో, మిక్స్డ్ లొకాలిటీస్ ఉన్నాయో, సెన్సిటివ్ ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేశారో అక్కడ విజిట్ చేసి చూసుకోవడం జరిగింది. అక్కడ అందరితో మాట్లాడడం, అక్కడ ఆశ్చర్యం ఏం కలుగుతుందంటే అన్ని మతాలకు చెందిన వారు కూడా అక్కడికి వచ్చి అక్కడ ఉంటున్నారు, చూసుకుంటున్నారు. చాలా మంచి పరిణామం ఇది సిటీ కోసం. అయితే మేము కూడా మా తరఫున ఇదంతా మెసేజ్ అనేది పూర్తి స్థాయిలో కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ లాగా ఈ ఫ్లాగ్ మార్చేసే కాకుండా మేము కూడా అధికారులు పాయింట్ బుక్స్ పెట్టి ప్రతి మండపంలో వెళ్ళి అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో అన్నీ కూడా చూసుకుంటా ఉన్నాం. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు అది. సో దీనివల్ల ఒక మంచి కమ్యూనికేషన్ అనేది మన మధ్య ఏర్పడింది. అయితే నేను ఒకటి గమనించింది ఏంటంటే, ఒక రిక్వెస్ట్ జిహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ మరియు జోనల్ కమిషనర్కి, కొద్దిగా గార్బేజ్ క్లియరెన్స్ అనేది కొద్దిగా నాకు సరిగా కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో భవానీ నగర్ లాంటి లోపల ఆ ప్రాంతాల్లో కూడా ఎక్కడ చూసినా కచరా కనిపిస్తుంది. అంటే అది ఒక విధంగా సిటీ ఇమేజ్కి కూడా మంచిది కాదు. ఒక క్లీన్ సిటీ అని, గ్రీన్ సిటీ అని మనం చెప్పుకుంటూ ఉంటాం, కానీ చాలా ప్రాంతాల్లో ఈ కచరా అనేది బాగా బయట రోడ్లపైన క్లియరెన్స్ అనేది సరిగా జరగట్లేదని తెలుస్తుంది. అది ఒక ప్రమాదం మనకు. ఎందుకంటే మీకు తెలుసు, ఈ గార్బేజ్ అంతా ఈ విధంగా పడున్నప్పుడు మళ్ళీ చుట్టుపక్కల ఎక్కడన్నా ప్రార్థనా స్థలాలు ఉన్నప్పుడు, టెంపుల్స్ ఉన్నప్పుడు ఏదన్నా కుక్క లేకపోతే పిల్లి ఇటువంటివి ఎన్నో మన సంఘటనలు చూసాం. ఆ సీసీటీవీ ఫుటేజెస్ వస్తే కానీ మనకు ప్రూవ్ కాదు అది. అన్ని సంఘటనలు కూడా మనకు ఫుటేజ్ దొరికింది. అందుకనే ఆ గొడవ అనేది అక్కడ సద్దుమణిగింది. కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక డ్రైవ్ లాగా పెట్టి ఈ గార్బేజ్ అంతా కూడా క్లియర్ చేయాలని, శాంతి భద్రత చాలా అది ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నాను. అదే కాకుండా ఈ రోడ్ రిపేర్స్ అనేది అది కొద్దిగా రోడ్స్ అన్నీ బాగా పాడైపోయినాయి, గుంతలు ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ. అయితే వీలైనంత వరకు, ఎందుకంటే నిజం చెప్పాలంటే మీరు ఈ విధంగా డిమాండ్ చేస్తున్నారు కానీ జిహెచ్ఎంసీలో కూడా రిసోర్సెస్ ప్రాబ్లం ఉంటుంది. సో ప్రయారిటైజ్ చేసుకొని ప్యాచ్ వర్క్ వరకు ఇవన్నీ కూడా ఏవైతే రూట్స్ ఉన్నాయో, మండపాల దగ్గర నుండి ఏవైతే మన టస్కర్స్ కానివ్వండి, ఇతర వాహనాలు విగ్రహాలు తీసుకొని వస్తుంటాయో ఆ రూట్స్ గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్తో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్యాచ్ వర్క్స్ ఈ 2-3 డేస్లో వీలైనంత వరకు చేస్తే అన్ని విధాలుగా సజావుగా సాగే అవకాశం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఎలక్ట్రికల్ వైరింగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకున్నాము. హైట్స్, ఇతర కేబుల్స్ ఏవైతే ఉన్నాయో, చెట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ప్రూనింగ్ చేయడం, బ్రాంచెస్ అన్నీ ఏదన్నా అడ్డం ఉంటే తొలగించడం, అవన్నీ కూడా చేసాము ఆల్రెడీ. ఇంకేమైనా ఉంటే కూడా వచ్చే 2 రోజుల్లో అవి కూడా పూర్తి చేస్తాం. ముఖ్యంగా మాకు సమన్వయం 2 కమిషనర్స్తో అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అక్కడ రాచకొండ, సైబరాబాద్ నుంచి ఇక్కడికి వస్తుంటారు, ఇక్కడ నుండి కొంతమంది అటువైపు వెళ్తుంటారు. అయితే హైట్ గురించి విగ్రహాల, నేను ఇప్పుడు మండపాల దగ్గర వెళ్ళినప్పుడు చూస్తున్నాను, ఈసారి నిలబడి ఉన్న గణేశుని విగ్రహాలు చాలా ఎక్కువ కనిపించాయి. మళ్ళీ అది కొత్త ఏమన్నా, ఎప్పుడు కూర్చొని ఉండేవాడు విఘ్నేశ్వరుడు, ఇప్పుడు నిలబడి ఉన్నాడు ఈసారి ఎందుకో. మళ్ళీ మీరు అట్లా ఆర్డర్ చేసుకున్నారా లేక తయారు చేసి పెట్టారా? జల్పల్లిలో తయారవుతున్నాయని తెలిసింది ఎక్కువ శాతం.
సో హైట్ పెరిగినట్టు కనిపిస్తుంది గత సంవత్సరం కన్నా. సో ఏమవుతుంది అంటే దీని పరిణామం ఉంటుంది ఒకటి. ఏదైతే మీరు సాఫీగా వెళ్ళిపోయారో అక్కడక్కడ ఏదో ఓవర్ బ్రిడ్జో, రైల్వే అండర్ బ్రిడ్జ్, లేకపోతే ఏదన్నా వేరే ఏదన్నా అడ్డం వస్తుంది. సో మేము అతి జాగ్రత్తగా ఇప్పుడు ఇద్దరు కమిషనరేట్స్లో 2 కమిషనరేట్స్లో ఉన్న అధికారులతో పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఐడిల్ హైట్ చెప్పండి, మా ఎంట్రీ దగ్గరనే మేము పెద్ద కర్ర పెట్టుకొని చెక్ చేయబోతున్నాం. మీరు దయచేసి కోఆపరేట్ చేయాలి, మీ మంచి కోసమే. లేకపోతే మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే మాకు మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఆలస్యం అవుతుంది, మిమ్మల్ని అంతా తిప్పి మళ్ళీ వేరే రూట్లో పంపించాల్సి వస్తుంది. సో అందుకే మీరు కూడా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. నేను ఇప్పుడే చాలాసార్లు చూశాను, ఇది 13వసారి నా గణేష్ బందోబస్తు, 4వసారి సిపిగా. సో నేను ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇబ్బంది మీకే కలుగుతుంది. 40 గంటలు ఉండవలసి వస్తుంది మీ వాహనాల పైన. వీళ్ళు బయలుదేరిన తర్వాత నేను చాలామందిని చూశాను, ఆ టస్కర్ పైన పడుకుంటారు, లేస్తారు, మళ్ళీ తింటారు, మళ్ళీ పడుకుంటారు. సో ఈ బాధలు అవసరమా? మీరు కరెక్ట్ టైంకి బయలుదేరి ఇప్పుడే చెప్పినట్టు మీకు కూడా మన ముందు నేను డీసీపీగా ఉన్నప్పుడు మాకు అలవాటు ఉండేది, పొద్దున్న మేమే ఓల్డ్ సిటీలో ప్రత్యేకంగా మా ఆఫీసర్లు వెళ్ళి లేపి నిర్వాహకులని అక్కడ ఉన్న పూజారులను మేమే అరేంజ్ చేసి, నీళ్లు అరేంజ్ చేసి, స్నానాలు చేయించి మిమ్మల్ని బండ్లో ఎక్కించేది. అవునా? కానీ రాను రాను మీరు కోఆపరేట్ చేస్తలేరని మేము వదిలేసినాం. ఆ పోలీసు వాడు ఎవడు చెప్పేవాడు, ఆ ఇన్స్పెక్టర్ ఎవడు, ఆ డీసీ ఎవడు, ఆ సిపి ఎవడు అని మీరు చెప్తున్నారు కనుక 2004-05 నుంచి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా రండి అంటే ఏమవుతుందంటే 8:30, 9 o'clock సిపి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది. సౌత్ జోన్ అన్నీ వచ్చేసినాయి, ప్రశాంతంగా అయిపోయిందని. ఆ సేలింగ్ క్లబ్లో డిన్నర్ ఉండేది. నేను డీసీపీ జోన్గా 2 సార్లు తిన్నాను అక్కడ, సెంట్రల్ జోన్. దాని తర్వాత సెంట్రల్ జోన్ ఏర్పడింది, ఈ డిలేస్ అంతా కూడా స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే 6వ తేదీ రాత్రి అంతా జరుగుతుంది, 7వ తేదీ పొద్దున లేవగానే ఎంజే మార్కెట్ దాటి అటు అన్ని వైపులా విగ్రహాలన్నీ రోడ్లపైన ఉంటాయి. సో మేము ఏం చేస్తామంటే తొందరగా తీసుకొని వీలైనంత వరకు తీసేసుకొని నిమజ్జనం చేయిస్తూ 40 క్రేన్లు ఆపరేషన్లో ఉన్నప్పటికీ అది సరిపోదు. సో అక్కడ నెక్లెస్ రోడ్లో అవన్నీ కొద్దిగా పార్కింగ్ లాగా ప్యాకింగ్ చేసేసి ట్రాఫిక్ కోసం ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాం. నెక్స్ట్ డే వర్కింగ్ డే ఉంటుంది యూజువలీ. ఈసారి అదృష్టవశాత్తు అది సండే వచ్చింది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. కానీ వర్కింగ్ డేలో ట్రాఫిక్ ఇబ్బంది కావద్దు, హాలిడే ఉండదు అని మేము ఆ విధంగా చేస్తుంటాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు తొందరగా బయలుదేరితే అందరికీ మంచిది. కానీ నాన్ కోఆపరేషన్ చేస్తుంటారు, మీకు అందరికి తెలుసు. సో నేను మీ జనరల్ సెక్రటరీ గారు చెప్తున్నారు, ప్రెసిడెంట్ గారు చెప్తున్నారు, అందరు రిక్వెస్ట్ చేస్తున్నారు, వారి మాట కూడా వినండి, మా మాట వినండి. దయచేసి మీరు తొందరగా బయలుదేరితే అందరికి మంచిది. తొందరగా మనం ఎంత వీలైనంత, ఎందుకంటే సంఖ్య కూడా బాగా పెరిగిపోయింది, ముందు కాలం లెక్క కాదు. దాదాపు 50,000 విగ్రహాల నిమజ్జనం చేసేది ఉంటుంది ఆ 2 రోజుల్లో. సో ఇన్ని విగ్రహాలు 40 క్రేన్లతోని చేయాలంటే చాలా కష్టం. మీరందరూ కోఆపరేట్ చేస్తే కానీ మేము చేయలేమని తెలియజేస్తున్నాను. అయితే ఈ గత సంవత్సరం డీజేస్ న్యూస్ సమస్య మనం గమనించాము. అయితే అందరి దాని గురించి వారి అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవడానికి మా ఆఫీస్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు తెలియజేశారు. దాని గణేష్ ఉత్సవ్ కమిటీ సభ్యులు పెద్దలు అందరు కూడా చెప్పారు ఇది డీజే మంచిది కాదని. అయితే దాని తర్వాత మేము నోటిఫికేషన్ ఇచ్చి అది రిలీజియస్ ప్రొసెషన్స్లో అది వాడకూడదు, ఫైర్ క్రాకర్స్ వాడకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అన్ని పండుగల్లో కూడా పాటిస్తూ వస్తున్నాము. అయితే ఈసారి ఏం చేశారంటే డీజేస్ బ్యాన్ చేశారు కదని ప్యాడ్ బ్యాండ్ అని తీసుకొచ్చారు. దాని సప్పుడు ఇంకా ఎక్కువ ఉంది దానికన్నా, డీజే కన్నా. లోకల్ పబ్లిక్ కంప్లైంట్ చేస్తున్నారు బాగా, సార్ ఆ డీజేనే బెటర్ ఉండే, అట్లీస్ట్ మంచి పాటలు వినిపించేది, ఇది చాలా స్టిల్గా అది ఏదో బాగా ఎఫెక్ట్ అవుతుందని కంప్లైంట్ చేస్తున్నారు. సో నేను అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇది ఏదో పోటీ అనేది కాదు, ఇది ఒక హెల్త్ ప్రాబ్లం.
ఇప్పుడు అందరి ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. ఇప్పుడు గత సంవత్సరం కూడా నా సమాచారం ఏంటంటే చాలామంది యువకులు ఈ టస్కర్ల పైన ఎవరైతే ఉన్నారో అంత గంటల తరబడి వాళ్ళకి డీజే వైబ్రేషన్స్ ఎక్స్పోజ్ అయిన తర్వాత నిమజ్జనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి 2 రోజులు లేవలేదు, చాలా కొంతమంది చనిపోయారు కూడా. అది బయటికి ఎక్కడ రాలేదు, కానీ ఈ ఎఫెక్ట్ వల్ల సౌండ్, ఆ హార్ట్ వైబ్రేషన్స్ అన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు చనిపోయారు. చాలామంది నాకు పరిచయం ఉన్న వాళ్ళు వారం రోజుల తర్వాత చనిపోవడం ఇట్లా జరిగింది. సో ఇదంతా అనాలిసిస్ చేస్తే ఇది ఈ వైబ్రేషన్ ఏదైతే డీజే ద్వారా వచ్చిందో దానివల్ల జరిగిందని డాక్టర్స్ చెప్పడం జరిగింది. సో దీన్ని మీరు కరెక్ట్ ఒక మనస్తత్వంతో అర్థం చేసుకోవాలి. దాన్ని రిలీజియస్ యాంగిల్ తీసుకురావద్దని నేను కోరుతున్నాను. ఎందుకంటే సౌండ్ అనేది అది హిందూ అయినా ఉండొచ్చు, ముస్లిం ఉండొచ్చు, సిక్ ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, దాంట్లో ఏమి అట్లా ఉండదు. సో దీన్ని దయచేసి ఒక పోటీ తత్వం లాగా తీసుకోకుండా ఒక హెల్త్ సమస్యగా దాన్ని భావిస్తూ ఆ ప్యాడ్ బ్యాండ్ కూడా ఏదైతే ఉందో దాని వాల్యూమ్ కొద్దిగా కంట్రోల్లో పెట్టి కరెక్ట్ టైంకి మా ఆఫీసర్స్ కంప్లైంట్ ఏమైంది డయల్ 100కి చాలా కాల్స్ వస్తుంటాయి. అందరు విపరీతంగా ఫోన్లు చేసి ఏం సప్పుడు, ఇది నిద్రలు లేవు, ఇది చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇది అదని ఫోన్లు బాగా వస్తుంటాయి మాకు. సో మేము స్పందించకపోతే కూడా పోలీస్ పైన విమర్శ వస్తుంది. సో దయచేసి మీ అందరి కోఆపరేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ సమస్య ఒకటి మీరు వేరే యాంగిల్లో కూడా ఏమీ తీసుకోవద్దని నేను కోరుతున్నాను. అదే కాకుండా మీరు చెప్పిన సమస్యలు కొన్ని ఉన్నాయి, నేను నోట్ చేసుకున్నాను. సో అవన్నీ కూడా ముఖ్యంగా లైటింగ్ గురించి ఒకటి వీలైనంత వరకు జిహెచ్ఎంసీ అండ్ టెంపరీ లైటింగ్ వారు చూస్తారు, పర్మనెంట్ లైటింగ్ ట్రాన్స్కో వారిది ఉంటుంది. ట్రాన్స్కో వారికి ప్రతి సంవత్సరం లైటింగ్స్ అన్నీ నిమజ్జన ప్రాంతాల్లో, పరిసర ప్రాంతాల్లో వాళ్ళు చేసి పెడుతుంటారు. క్రేన్స్ అన్నీ కూడా జిహెచ్ఎంసీ వారు అరేంజ్ చేస్తారు. అయితే మీ జనరల్ సెక్రటరీ గారు ఏదైతే ఆవేదనతో అన్నీ చెప్పారో అవన్నీ కూడా మేము చూసుకుంటాము, దానికన్నా ఎక్కువ నేను చెప్పలేనని మీకు అందరికి తెలియజేస్తున్నాను. మేము చూసుకుంటాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటాము. ఎక్కడ కూడా ఈ పండుగ సందర్భంగా ఎక్కడ విఘాతం కలగకుండా, దాని శోభ ఏదైతే ఉందో ఎక్కడ కూడా తగ్గకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం, మీకు హామీ ఇస్తున్నాను. అదే కాకుండా కామేష్ గారు, లక్ష్మణ్, నరసింహరావు గారు, మహేందర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు. అవన్నీ కూడా ముఖ్యంగా లైటింగ్, రోడ్ రిపేర్స్, ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా మేము అటెండ్ చేస్తాం వీలైనంత వరకు. అండ్ సంజయ్ గారు కూడా ఇది విఐపి పాసెస్ గురించి చెప్పారు. సో ఈ విఐపి పాసెస్ మళ్ళీ అధిక సంఖ్యలో మీరు ఇస్తే కూడా మేము దాన్ని ఆనర్ చేయడం కష్టమవుతుంది. అక్కడ ఉన్న రష్ ఏ విధంగా ఉందంటే ఇది కొద్దిగా మేము నిర్లక్ష్యంగా ఉంటే అక్కడ తొక్కిసలాట జరుగుతుంది. స్టాంపీడ్ అయ్యి ఒక స్టాంపీడ్ అయిందంటే ఖైరతాబాద్ గణేష్ దగ్గర కనీసం 30-40 మంది చనిపోతారు. సో మేము ఏ రిస్క్ తీసుకోవడానికి లేదు అక్కడ. ఈసారి మీరు నోటీస్ చేస్తుంటే బ్యారికేడింగ్ చాలా బాగా చేసాం. వచ్చే క్రౌడు, వెళ్ళే క్రౌడు రెండు బాగా సెగ్రిగేట్ చేసేసాం దూరం ప్రాంతం వరకు. సో అందుకే యాక్సిడెంట్ జరిగే అవకాశం తగ్గింది. కానీ మేము ఎటువంటి ఛాన్స్ అక్కడ ఒక 2 లక్షల పబ్లిక్ ఉన్నప్పుడు ఒకేసారి ఒక విఐపి వచ్చాడంటే అంత జనాభాని ఆపడం కష్టమవుతుంది. సో మీరు అర్థం చేసుకోవాలని చాలా మీరు తిరుపతి, తిరుమలలాగా వేరే టెంపుల్స్ లాగా పెద్ద పెద్ద విశాలమైన ప్రాంతం కాదు, అది చాలా ఇరుకు చిన్న ప్రాంతం. సో దాంట్లోనే ఇంతమందిని అడ్జస్ట్ చేయడం, వాళ్ళనందరినీ దర్శనము వీలు కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం, మళ్ళీ పంపించడం సేఫ్గా అనేది కొద్దిగా కష్టమైన సమస్య కనుక మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుతున్నాను. సో గోవింద్ రాఠి గారు వారికి ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము, ఫౌండర్ మెంబర్. సో మీ అందరికీ వారి ఆశీస్సులు, ఈ ప్రొసెషన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేయడం, బద్దం బాలరెడ్డి గారు, నరేంద్ర గారు వారితో కలిసి వీరు చేసిన ఆ హిస్టరీ అంతా కూడా ఉంది, మనందరికీ హైదరాబాద్లో తెలుసు. సో వారికి నా కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరూ ఈరోజు మమ్మల్ని అందరినీ పిలిపించి ఇక్కడ మీ సమస్యలన్నీ కూడా తెలియజేశారు. వీలైనంత వరకు మేము పరిష్కరిస్తాం. మా లిమిటేషన్స్ మాకు ఉన్నాయి,
కానీ 24 గంటలు అందరూ కూడా పనిచేస్తున్నారు. ప్రత్యేకంగా పోలీస్ అధికారులకు అయితే నిద్రలే లేవు. అది 8వ తేదీ మేము పడుకుంటామని మీకు తెలియజేస్తూ ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.